బిగ్ బాస్ షోలో నాగార్జున సారు చిటికలో వచ్చేస్తా మీరు చూస్తూనే ఉండండి అని అంటారు. కానీ చిటికలో వచ్చేస్తాడా నిజంగానే? 5 నిమిషాలు, 10 నిమిషాలు అడ్వర్టైజ్‌మెంట్ తర్వాత వస్తాడు. అవునా కాదా? నిజం చెప్పుర్రి మీరే. ఇప్పుడు నేను చేసే వంట కూడా అంతే. 2 మినిట్స్‌లో అయితది అని చూపిస్తారు. కానీ నిజానికి 2 మినిట్స్‌లో అవుతుందా? అస్సలే కాదు. 5 మినిట్స్, 10 మినిట్స్ పట్టంది ఈ మ్యాగీ కుక్ అవ్వనే అవ్వదు. ఇక వీడియో విషయానికొస్తే అదేదో తుఫాను కదా! ముంతన ఏదో తుఫాన్ వచ్చింది కదా! ఈ చలికి భరించలేక వేడి వేడిగా ఏం తిందామా అంటే మా బావ ఎప్పుడో తెచ్చిపెట్టిండు 4, 5 రోజుల కింద మర్చిపోయినా. వేడిగా ఏం చేసుకుందామని నేను బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే నా కూతురొచ్చి గుర్తు చేసింది. మమ్మీ, డ్యాడీ మ్యాగీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు చేసి పెట్టవా? ఎప్పుడు చేసి పెడతావా అని. ఇంకేముంది యుద్ధానికి సిద్ధమైన వీర సైనికురాల్లాగా నేనైతే కత్తులు, కటారాలు కాదు గరిటెలు, స్పూన్లు పట్టుకొనైతే వెంటనే వంటగదిలోకి వచ్చేసి వంటనైతే స్టార్ట్ చేసిన. 2 మినిట్స్‌లో అవుతుంది కదా అని నా కూతురొచ్చి పక్కన నిల్చుంది. అదెక్కడవుతది 2 మినిట్స్ 10 నిమిషాలైనా అసలే కాలేదు మమ్మీ. అరెరే! మాటల్లో పడి అసలు విషయం అడగడం మర్చిపోయాను. ఇంతకీ మీరు 'బిగ్ బాస్' షో చూస్తున్నారా? మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? ఓట్స్ ఎవరికేస్తున్నారు? ఈ సీజన్ అయితే నేను ఎక్కువ చూడట్లేదు. ఎప్పుడో ఒకసారి చూస్తాను కానీ, అభిజిత్ ఉన్న సీజన్ గుర్తుండిందా? అప్పుడైతే రెగ్యులర్‌గా చూసేదాన్ని. అభిజిత్ నామినేషన్‌లో ఉంటే ఖచ్చితంగా ఓట్స్ కూడా వేసేదాన్ని. నా ఫోన్‌లో నుండే కాదు, మా ఆయన ఫోన్‌లో నుండి కూడా ఓట్ నేనే వేసేదాన్ననమాట. ఆ సీజన్‌ని అంత ఎంజాయ్ చేశాను. ఇంకా మ్యాగీ అయితే పర్లేదు బానే ఉండింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.